ఏంది బోలెడన్ని వేషాలు బురిడీ కొట్టించి మోసాలట పోలీసు ఉన్నాడిన్లా. దేవుళ్ళు మత విశ్వాసాలే ఇతగాడికి పెట్టుబడులట. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అట. ఆస్కార్ స్థాయికి మించి నటిస్తారట. ఏమన్నా సినిమాలను ఉన్నాడా మరి? తన హావభావాలతో మాటల మాయతో కప్పేస్తారట. స్వర్గసీమ గ్రూప్ అమేయా లేఅవుట్ పేరుతో భారీ ప్రచారం. DCCT పర్మిషన్, రెరా రిజిస్ట్రేషన్ అంటూ దొంగ నెంబర్లతో మోసం. 42 ఎకరాల్లో వేస్తున్న లేఅవుట్కి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేవట. పెట్టుబడులు ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. వేదాంతాలు వల్లిస్తూ అమాయకులను నిలువునా ముంచుతున్న చంద్రశేఖర్ అట. ఇంకెన్ని చంద్రాలు ఉన్నాయి నాకు? ఇతగాడిపైన చర్యలు తీసుకొని వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రెసా. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్న శ్రీనివాసరావు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఓహో, ఈయన ఇట్లా అంటే ఇది ఏషమా ఇది, లేకపోతే పోలీస్ ఆఫీసరా? కాదనుకుంటా. ఈయన అట్లా ఏషాలు వేసి వీడియోలు చేస్తారు అనుకుంటా. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒరి అమ్మ ఏందా ఇదేంది ఇది? ఇక్కడ కెమెరామెన్ అవతారం ఎత్తి ఇదేంది? దుర్యోధనుడా లేకపోతే ఏంది? రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం. ఓపెన్ ప్లాట్ డెవలప్మెంట్లో ఒక విశ్వసనీయ బ్రాండ్గా తీర్చిదిద్దాం. విజయవంతమైన బిల్డర్గా ప్రారంభమై దూరదృష్టి కలిగిన భూ అభివృద్ధిదారుడిగా ఎదిగిన నాకు ప్రకృతి, పచ్చదనం, సంప్రదాయ జీవన విధానం, స్థిరమైన పర్యావరణం పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఈ విలువలే నా ప్రతి ప్రాజెక్టులో స్పష్టంగా కనిపిస్తాయి అని ఈయన వేషాలేసి మారుస్తూ ఉండి సోషల్ మీడియాలో ఊదరగొడతా ఉంటాడట. ప్రజలను మభ్యపెడతారట. ఒక్కసారి అతడి మాటలు విని అతడి వేషధారణ చూసి వలలో పడిపోయామా ఇక అంతే. మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరే. ఆయన చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవినీతి పనులు. ఆయనే స్వర్గసీమ గ్రూప్స్ అధినేత చంద్రశేఖర్ అట. స్వర్గసీమ గ్రూప్ అమేయా లేఅవుట్ పేరుతో ప్రచారం సాగిస్తూ తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో అమాయకులనెత్తిన కుచ్చుటోపి పెడుతున్న ఈయన చేస్తున్న మహామాయాజాలం మీకోసమట. ఎక్కడుంది ఇది? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామంలో ఉందట ఈ లేఅవుట్. స్వర్గసీమ గ్రూప్ అమేయా లేఅవుట్ పేరుతో భారీగా ప్రచారం చేస్తుందట. ఈ లేఅవుట్ను 42 ఎకరాల DTCP అప్రూవ్డ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్టుకి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేవట. మరి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఇంత పెద్ద ఎత్తున వెంచర్ ఎట్లేసిండు? DTCP లేఅవుట్ పర్మిషన్ నెంబర్ 12/2028/H, రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ P024000000616 అంటూ ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట. ఇవన్నీ పెట్టుబడులు ఆకర్షించేందుకే తప్పుడు విధంగా వినియోగిస్తున్నట. భూ సంబంధ చట్టాలు, అభివృద్ధి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నట. అంటే దొంగ పని చేస్తున్నాడు, జనానికి అంటగడుతున్నాడు. మళ్ళా సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ఛానళ్ళ, మెట్రో రైల్వే ప్రకటనల ద్వారా ఈ ప్రాజెక్టు చాలా అద్భుతము, అమోఘమని జనాలను చెవిన జర ఆలోచించండి ప్రజలారా. మీరు అక్కడికి వెళ్ళగానే మీరు ఏమడగండి అంటే జీరాక్స్ డాక్యుమెంట్స్ అడగండి. మీ మీ ఏది మీ వెంచర్ మీద ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, ఎవరైనా కొన్న వాళ్ళు ఉన్నా కూడా మీ సంబంధించిన జీరాక్స్ కావాలని అడగండి. ఒకవేళ మీకు అనుమానం వస్తే ఈ రెరాలో వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ప్లాట్ కొన్నారో అట్లీస్ట్ మీరు కొంత డబ్బైనా కట్టి ఉండాలి అడ్వాన్స్. వాళ్ళు మాత్రమే రెరాలో కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు తక్షణమే ఆ రెరాలో వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇట్లా ఎంతమంది ఉన్నారో దొంగలు తెలంగాణలో. అమాయకులు ఆగమైపోతున్నారు పాపం.